నువ్వు కోడింగ్ స్టార్ట్ చేయడానికి ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నావు? మొబైల్లో రీల్స్ స్క్రోల్ చేసినప్పుడు కోడింగ్ ఎందుకు చేయలేం? కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలో చెప్తాను. మన పేజ్ని లైక్ చేసి ఫాలో చేసుకోండి. ఒకవేళ మీరు జావా ప్రోగ్రామ్స్ని రన్ చేసి సేవ్ చేసుకోవాలి అని అనుకుంటే JVdroid IDE ఫర్ జావా అనే ఒక మొబైల్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇది కాదు అనుకుంటే మీరు అదర్ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు సి ప్రోగ్రామ్స్ని రన్ చేసి సేవ్ చేసుకోవాలి అని అనుకుంటే కోడింగ్ సి అనే ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీరు పైథాన్ ప్రోగ్రామ్స్ని రన్ చేసి సేవ్ చేసుకోవాలి అని అనుకుంటే PyDroid 3 IDE ఫర్ Python 3 అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ ఇవన్నీ కాదు బ్రో, ఈ యాప్స్ స్టోరేజ్ వేస్ట్ అని అనిపిస్తే ప్రోగ్రామిజ్ అనే ఒక ఆన్లైన్ వెబ్సైట్ని ట్రై చేయండి. దీనిలో మనం అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రన్ చేసుకోవచ్చు. వీటన్నిటి వెబ్సైట్ లింక్స్ ఆర్ నేమ్స్ని క్యాప్షన్లో యాడ్ చేస్తాను. ఒకసారి మీరు చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఏమేమి నేర్చుకోవాలి అనేవి తెలుసుకుందాం. ఈ రీల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.